ద్వితీయోపదేశకాండం 29:5. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. చివరి ఆదివారం వరకు దేవుడు అంటున్నాడు కదా, నేను మీ దేవుడినైనా యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యంలో నడిపించింది. ఆ రోజు ఇశ్రాయేలే కాదు, ఈరోజు మనలో కూడా దేవుడు చెప్పండి ఎక్కడ నడిపించాడు? అరణ్యములో, కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సైతాను శోధనలో, శ్రమల్లో దేవుడు నడిపించాడు. మనకి ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు, 20 ఉంటే 20 సంవత్సరాలు, 50 ఉంటే 50 సంవత్సరాలు, 30 ఉంటే 30 సంవత్సరాలు. మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మిమ్మల్ని ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు కాచి కాపాడా. మీ వస్త్రాలు పాతగిలిపోలేదంట, ఇంకా చిరిగిపోలేదంట, మీ చెప్పులు కూడా అంటే అంత భద్రత దేవుడు తన రెక్కల కింద మనల్ని ఉంచాడు. సంవత్సరాలన్నీ ఈ 2025వ సంవత్సరం అంతా దేవుడు మనతో ఉన్నాడు, మనతో నడిచాడు, మన పక్షాన ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఈ సంవత్సరం అంతా ఎలా ఉన్నాడు? ఏమని ఆరాధించుకోవాలి దేవుణ్ణి. క్లుప్తంగా కొన్ని విషయాలు తీసుకున్నాం. చాలా మంది సమయాన్ని చూడలేకపోయారు, కానీ మనకంటే ఉన్నతులు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ ఎందుకు పనికిరాని మనల్ని అయితే దేవుడు సజీవంగా ఉంచాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే చెప్పండి, దేవుని కృపే. మన బలం కాదు, లేకపోతే మన అనుసంధాలు కాదు, మనకున్న ఆస్తులు పాస్తులు కాదు, లేకపోతే మనకున్న అధికారాలు కాదు, కానీ కేవలము ఆయన ఉచిత కృపతో మాత్రమే, ఆయన కనికరంతో మాత్రమే ఈరోజు సజీవంగా ఉంచాడు. ఎందుకు ఈ సంవత్సరం అంతా దేవుడు సజీవంగా ఉంచాడు? ఎలా సజీవంగా ఉంచాడు? క్లుప్తంగా ఒక 5 విషయాలు చూసుకొని మనం ఆరాధించుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 18వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 22:18 చదవండి. మొదటి దినవృత్తాంతాలు 22:18, 353వ పేజీ. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. మీ దేవుడైన యెహోవా ఎవరితో ఉన్నాడంట? మీతో కూడా ఉన్నాడు కదా. ఎట్లా నడిపించాడంటే ఈ సంవత్సరం అంతా దేవుడు మనతో కూడా ఉండి, మన పక్కనే ఉండి, చెప్పండి ఎట్లా నడిపించాడు? మనతో కూడా ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. అందుకనే బైబిల్ ఉంటుంది కదా, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుగోడు నిద్రవాడు. ఎక్కడికి పోయినా, పొలానికి పోయినా, ఉద్యోగానికి పోయినా, లేకపోతే ఆటోల మీద పోయినా, బస్సుల మీద పోయినా, బైకుల మీద పోయినా, కారు మీద పోయినా, ట్రైన్ మీద పోయినా, ఆయన కంటికి రెప్పలాగా కాచి కాపాడాడు. మీ దేవుడు యెహోవా మీతో కూడా ఉన్నాడు సంవత్సరాది నుంచి. చెప్పండి ఎప్పుడు దాకా? సంవత్సరం అంతము దాకా. ఈరోజు దేవుడైన యెహోవా మనతో పాటు ఉన్నాడు. ఈరోజు మనమేమో అరణ్యంలో ఉంటున్నాం, మనమేమో రకరకాల తోడేళ్ల మధ్య, రకరకాల క్రూరమృగాల మధ్య, లేకపోతే రకరకాల కీటకాల మధ్య. ఆ రోజు అంటే ఇశ్రాయేలు అంట పాములు తేళ్లలో ఉన్నారంట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూద్దామండి ఒక మాట. ద్వితీయోపదేశకాండం అయినా చూద్దారండి ఒక మాట చూద్దామండి. 8వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:15. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములు ఆయన నిన్ను నడిపించాడు. భయంకరమైన పాములు, తర్వాత భయంకరమైన తేళ్లు, ఎడారులు, నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములు ఆయన నన్ను నడిపించాడు. ఈరోజు దేవుని ఎందుకు స్తుతించుకోవాలి? దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఈరోజు మనం వ్యక్తిగతంగా ఆరాధించుకోవాలి. ప్రభువా మాతో కూడా ఉన్నావయ్యా, భయంకరమైన అరణ్యములు మాతో పాటు ఉన్నావయ్యా,
విడిపించావు. పాములు, తేళ్లు, లేకపోతే ఎడారులో, నీళ్ళు లేని ప్రదేశాల్లో. అవన్నీ ఏంటంటే చెప్పండి, అవన్నీ ఏంటంటే మన అనారోగ్యాలు, మన శ్రమలు, మన బాధలు, మన దుఃఖాలు. పాములు అంటే పాములు కాదు, పాములు లాంటి శ్రమలు. ఈ రోజుల్లో మన శ్రమలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. వాటన్నిటిలోంచి కూడా దేవుడు విడిపించాడు. ఎడారులు, నీళ్ళు లేని ప్రాంతంలో దేవుడు విడిపించాడు. అందుకే దేవుడిని ఆరాధించుకోవాలి. ప్రభా, ఈ 2025 సంవత్సరం మొత్తం ప్రభా ఎన్నో శ్రమల్లో తోడుగా ఉన్నాం, ఎన్నో బాధల్లో తోడుగా ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు వచ్చా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా చెప్పండి, దేవుడు మాత్రం మందిరాన్ని విడిచిపెట్టలేమా? చెప్పండి, ఎన్ని బాధలు ఉన్నా ఇంటి దాకే అయ్యింది. మందిరంలోకి వచ్చేసరికే సంతోషమే, సమాధానమే, ఆనందమే. ఆయన మందిరాన్ని విడిచిపెట్ల, ఆయన శరీరంలో కూడా. ఎందుకంటే ఆయన తోడుగా ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. మన దేవుడిని యెహోవా మనతో పాటు ఉండి రకరకాల ప్రదేశాల నుంచి, రకరకాల సమస్యలు, బాధల నుంచి, అరణ్యంలో నుండి. అరణ్యం అంటే ఈ లోక శ్రమలు, ఈ లోక బాధలు, ఈ లోక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఎన్నో. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించుకోవాలి, అందుకే దేవుణ్ణి స్తుతించుకోవాలి. మొదటిగా ప్రభా, నువ్వు మాతో ఉన్నావయ్యా, నా పక్కనే ఉన్నావయ్యా. ఎన్నో శ్రమ నుంచి, అరణ్యం లాంటి లోకం నుంచి విడిపించావు, అందుకే నిన్ను స్తుతిస్తున్నా. రెండవదిగా చూద్దామండి. రెండవదిగా నిర్గమాకాండం 13వ అధ్యాయం, నిర్గమాకాండం 13. రెండవదిగా నిర్గమాకాండం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22, నిర్గమాకాండం 13:22. ఆయన పగటి వేళ మేఘస్తంభములను, రాత్రి వేళ అగ్ని స్తంభములను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. చెప్పండి, ఏం చేశాడంట? పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం. ఆయన కాపుదల ఈ సంవత్సరం అంతా 2025 మొత్తం పగటిలో మేఘస్తంభం, రాత్రుల్లో అగ్నిస్తంభం లాగా ఆయన కాపుగా ఉన్నాడు. పగలో కాచి కాపాడుతున్నాడు, రాత్రులు కూడా ఇశ్రాయేలుని ఆ విధంగా ఉంచాడు. ఆయన ఇశ్రాయేలు పగలేమో ఎండ లేకుండా, రాత్రి ఎండల దెబ్బ లేకుండా, రకరకాల పరిస్థితుల్లో ఆయన కాచి కాపాడుతుంది. ఇశ్రాయేలునే కాదు, ఈరోజు సీయోను సంఘపడలైన నన్ను కూడా దేవుడు కాచి కాపాడుతున్నాడు. అందుకనే 91 కీర్తనలో చక్కటి మాటలు ఉన్నాయి, చదవండి. కీర్తనలు 91, 7వ వచనం దగ్గర చదవండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రాదు. అపాయముని యొద్దకు రాదు. 10వ వచనం చూస్తే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును ఏ తెగులు, ఏ అపాయం. పగటిలోనేమో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం. అందుకని 5వ వచనం కూడా 4-5 వచనాలు చూస్తే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును గాలైనది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎదురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమును పాడ్చే రోగములకైనా నీవు భయపడక ఉండు. నీవు భయపడక. ఈరోజు దేవుడు కాచి కాపాడాడు. పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో మన పక్కనే, కుడి పక్కనే, ఎడం పక్కనే. ఈరోజు చూస్తా ఉంటుంటే ఎన్నో ప్రమాదాలు. ఒకసారి ఆలోచిస్తే ఈ 2025 ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు దేవుడు. మన పక్కన కూడా చచ్చిపోయినా సరే మనల్ని మాత్రం సజీవంగా ఉంచాడు. ఇక నా పని అయిపోయింది అనుకున్న పరిస్థితిలో వచ్చి దేవుడు నిలబెట్టాడు. ఇక నా పరిస్థితి అయిపోయింది, ఇక నేను చనిపోతా, లేకపోతే ఇక నా ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయింది, ఇక నేను ఎందుకు పనికిరాననే పరిస్థితుల్లో కూడా దేవుడు నిలబెట్టి పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా ఆయన కాపుగా ఉండి నన్ను నడిపించాడు. ఒకసారి ఆలోచించుకుంటే ఎన్నో ప్రయాణాల్లో, బైకుల మీద ఎన్నో ప్రయాణాలు, అంటాం మనం, అప్పుడప్పుడు అంటాం, కొద్దిగా అయితే యాక్సిడెంట్ అయ్యేది అంటాం.
కొద్దిగా అయితే గుద్దుకునే వాళ్ళమే, లేదా కొద్దిగా అయితే చనిపోయే వాళ్ళమే. ఎన్ని పరిస్థితులు రావాలి నీకు నాకు అనుకుంటాం కదా. మన గొప్పతనం కాదు వాటి నుంచి తప్పించబడ్డం, దేవుని. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే చెప్పండి, దేవుని ఆయన కనికరం, ఆయన కాపుదల, ఆయన భద్రత. కోడి తన పిల్లలను రెక్కల కింద ఏ విధంగా భద్రపరిచిందో ఆ విధంగా ఒకసారంట అడిగి మొత్తం తగలబడిపోయింది. అడిగి మొత్తం చెట్లను తగలబడిపోతున్నారు. ఒక ప్రయాణికుడు పోతా ఉండవు, ఏంది అడిగి తగిలి పడిపోయింది అనుకుని చూస్తా ఉంటే ఒక పక్కన అరుపులు పడ్డాయంట. ఏంటా అని చూస్తే అక్కడ ఒక చచ్చిపోయిన కోడి ఉంది. ఆ కోడి మొత్తం చచ్చిపోయింది. మరి చచ్చిపోయిన కోడి దగ్గర చరిపలు ఎట్లా వస్తున్నాయంటే చూస్తే ఒక పెద్ద కర్ర పెట్టి కదిలిస్తే ఆ రెక్కల కింద ఏమన్నాయంటే చెప్పండి, కోడి పిల్లలు. ఎంత మంటైనా ఎంత నిప్పైనా అడిగి ఆ చెట్లని కాలిపోయినా సరే ఆ కోడి తను చచ్చిపోయింది కానీ పిల్లల్ని చావనీలా. ఆ కర్రతో ఇట్లా అనేసరికి ఆ పిల్లలన్నీ అరుచుకుంటా బయటకు వచ్చాయి. ఈరోజు ఆ కోడి రెక్కల కింద పిల్లలు ఏ విధంగా భద్రపరిచిందో ఈరోజు దేవుడు నిన్నను కూడా ఆయన రెక్కల కింద భద్రపరిచాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చాడు, శిలువలో బలి అయ్యాడు. ఆయన విలువైన రక్తం ద్వారా నీకు నాకు విమోచన, నీకు నాకు సైతాను నుండి, లోకం నుండి, అగ్ని గుండాల నుంచి, నరకం నుంచి విడుదల. అందుకే దేవుని స్థితించుకోవాలయ్యా. పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా నాకు తోడుగా ఉన్నావయ్యా. ఈ 2025 సంవత్సరం మొత్తం కాచి కాపాడావయ్యా. అందుకే నిన్ను స్తుతిస్తాను. మూడవదిగా చూద్దానండి. మూడవదిగా నిర్గమాకాండం 16:31 వచ్చాను. నిర్గమాకాండం 16:31. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండదు, కానీ దాని రుచి తేనెతో కలిపిన అపురూపము వలె ఉండెను. ఇశ్రాయేలీయులు అంట దేవుడు మన్నాతో పోషించాడు. చెప్పండి, దేనితో పోషించాడు? మన్నాతో. ఆహారం లేని పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేవుడు మన్నాతో పోషించాడు. ఈరోజు ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను నన్ను కూడా మన్నాతో పోషించాడు. అది ఏమన్నాతో చెప్పాలి? ఏమన్నాతో పోషించాడు? వాక్యమన్నాతో. వాక్యం అనే మన్నాతో పోషించాడు. శారీరకంగా ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. శారీరకంగానే కాదు కానీ ఆత్మీయంగా కూడా దేవుడు వాక్యమనే మన్నాతో దేవుడు మనల్ని పోషించాడు. అందుకే దేవుని స్తుతించాలి, అందుకే దేవుణ్ణి ఆరాధించుకోవాలన్నమాట. ఆయన అంటున్నాడు, చెప్పండి, ఏదంటే మన ఆహారం? నేను నా శరీరమే మీకు జీవాహారం నేనే అంటున్నాడు. జీవాహారము ఆయన, ఆహారం ఆయనే ఆహారంగా ఉన్నాడు. శరీరానికేమో ఈ లోకంలో తిండి తినాలి, శరీరం బలంగా ఉండాలంటే, కాళ్ళు చేతులు పనిచేయాలంటే. మరి ఆత్మ పని చేయాలంటే ఎవరిని తినాలి? చెప్పండి, ఎవరిని తినాలి? జీవాహారాన్ని తినాలి. జీవాహారం ఎవరంటే యేసుక్రీస్తు. యోహాను సువార్త 6:50 చివరి వచనాలు చూస్తే జీవాహారము నేనే అంటున్నాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 6:54 ఎన్నో వచనం? 54. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంచెలను నేను వారిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. ఆయన శరీరమే, ఆయన రక్తమే మన మధ్యలో ఉంది. ఆ బల్ల, ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసం. రొట్టెమో శరీరానికి గుర్తు, చెప్పండి, రక్తమేమో ద్రాక్ష రసానికి. అందుకని ఆయన మన్నాతో పోషించాడు. ఆయన మన్నాతో పోషించాడు. వాక్య మన్నాతో. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8:3 వచ్చిన చదవండి. ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి
నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో చెప్పండి ఏముందంట పైన యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవుని మాట వలన బ్రతికేది, యెహోవా సెలవిచ్చిన మాట వలన బ్రతుకుతారు. శారీరకంగా ఆహారాన్ని ఇచ్చాడు, ఆత్మీయంగా ఆహారాన్ని ఇచ్చాడు. అదే అధ్యాయంలో ఇంకా భాగం చూస్తే 16 వచనం చదవండి. 8:16 తుదకు నీకు మేలు చేయాలని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. వాక్యం అనే మన్నా. అరణ్యం అంటే లోకం, మనం ఉండే ప్రాంతం, లోక సహవాసం, లోక ఆలోచనలు, లోక తలంపులు, వేషధారణ, క్రైస్తవ్యం. ఆదివారం మట్టుకే మందిరంలోకి రావటం, మిగిలిన రోజులు దేవునికి దూరంగా ఉండటం. పండగలప్పుడే మందిరానికి రావటం, మిగిలినప్పుడు దేవునికి దూరంగా ఉండటం. ఈరోజు ఒకనొకప్పుడు అటువంటి స్థితిలో ఉన్నాం, వేషధార జీవితంలో ఉన్నాం, నామకార్థపు క్రైస్తవ్యంలో ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఆయన మాట ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు. వాక్యం అనే మన్నాతో ఈ అరణ్యమైన లోకంలో నుంచి నన్ను పోషించాడు, పోషిస్తున్నాడు, పోషించబోతున్నాడు కూడా రాబోయే రోజుల్లో. అందుకనే దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. ప్రభువా, వాక్యం అనే మన్నాతో నన్ను పోషించావయ్యా. నీ మాట ద్వారానే నువ్వు నన్ను బ్రతికించావు. 4వ చూద్దామండి. 4వదిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 6:22. మరి యెహోవా ఐగుప్తు మీదను ఫరో మీదను అతని ఇంటి వారందరి మీదను బాధాకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనపరిచి. అద్భుతాలు ఇంకేంటి చెప్పండి? సూచక క్రియలు, అద్భుతాలు, సూచక క్రియలు. ఈరోజు మన కన్నుల ఎదుటనే ఈ 2025 సంవత్సరంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో సూచక క్రియలు ఈరోజు దేవుడు మనకి చేశాడు. మన కన్నుల ఎదుటనే ఎన్నో అద్భుతాలు, మన పిల్లల విషయాల్లోనే, మన కుటుంబ విషయాల్లోనే, ఎన్నో విషయాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, మనకి ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఈరోజు దేవుణ్ణి స్తుతించాలంటే ఈరోజు నువ్వు బ్రతుకుండటమే దేవుణ్ణి స్తుతించడం. మనం అనుకుంటాం కదా, దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నా అప్పు తీర్చాడా, లేదా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడా, దేవుడు నాకు ఉద్యోగాలు ఇచ్చాడా, దేవుడు మా పిల్లలకి వివాహాలు జరిపించాడా, ఏం చేసినా దేవుని స్తుతించాలి అని చాలాసార్లు మనమే అనుకుంటా ఉంటాం. అసలు ఈరోజు బ్రతుకుండటమే దేవుని కృప. ఈరోజు ఈ విధంగా ఉండి దేవుని సన్నిధిలో గడిపి దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉంటే అది దేవుడిచ్చిన కృపే. ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా బ్రతికున్నామంటే, ఈ స్థితిలో నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో దేవుడు మనం ఉంచిందంటే కేవలం ఆయన ఉచిత. ఎన్నో అద్భుతాలు చేశాడు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి చెప్పండి, హృదయానికి గోచరము కాని ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన పట్ల, మన కుటుంబాల్లో, మన పిల్లల పట్ల, మన ఉద్యోగాల్లో, రాకపోకల్లో దేవుడు మన పట్ల ఎన్నో చేశాడు. అందుకే దేవుని స్తుతించాలి. ఎన్నో ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు. బైబిల్లో చెప్పండి, రక్తస్రావము కలిగిన స్త్రీ స్వస్థత పొంది 35 సంవత్సరాల నుంచి మంచం మీద పడిన వ్యక్తి లేచి నడవసాగాడు.
చనిపోయిన వాళ్ళు లేచారు, కుంటి వాళ్ళు లేచి నడిచారు, గుడ్డి వాళ్ళు కళ్ళు తెరవబడ్డారు, మోక్షకాల చేతులు వాళ్ళు బాగు చేయబడ్డారు, మోగదయ్యం కలిగిన వ్యక్తి బాగుపడ్డాడు. చెప్పండి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు. నడువంగిపోయిన స్త్రీ లేచి నిలబడదే. ఈరోజు అటువంటి స్వస్థత నీకు నాకు ఇచ్చాడు. మనం కూడా ఆత్మీయంగా చచ్చిపోయాం, మా శారీరకంగా కాదు, ఆత్మీయంగా చచ్చిపోతే లేపాడు. ఆత్మీయంగా చేతులు లేకపోతే, కుంటి చేతులు కలిగితే ఆ చేతులను బాగుపరిచి దేవుని మందిలో చేర్చి దేవుని విషయాల్లో చప్పట్లు కొట్టే చేతులుగా ఉంచాడు. కాళ్ళతో దేవుని మందిలోకి నడిపించేలా చేశాడు. మన కాళ్ళు ఒకప్పుడు ఎక్కడికో పోయాయి. మన ఆలోచనలో స్వస్థత లేక ఏయో ఆలోచించారు. ఇప్పుడు దేవుణ్ణి ఆలోచించే ఆలోచనలు దేవుడు ఇచ్చాడు. దేవుని మందిరాన్ని చూడగలిగే కన్నులు ఇచ్చాడు దేవుడు. దేవుణ్ణి స్తుతించే నోరిచ్చాడు. దేవుణ్ణి ఆరాధించి గణపరిచే నోరిచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా శారీరక స్వస్థతే కాదు, చెప్పండి స్వస్థత, ఆత్మీయ స్వస్థత, అది ముఖ్యం. ఈ లోకంలో రోగాలు వస్తాయి పోతాయి. ఒక రోజు ఒక రోగం ఉండదు, ఇంకో రోజు ఇంకో రోగం ఉండదు. రోగాలు లేని మనిషి లేడు. ఈ రోగాలు ఏదో ఒక రోజు తగ్గిపోతాయి, తగ్గపోయినా ఏం కాదు, నష్టమే లేదు. ఆత్మీయ స్వస్థత లేకపోతే, నీ ఆత్మకి స్వస్థత లేకపోతే అగ్నిగుండమే, నరకమే. అగ్ని ఆరదు, పురుగు చావు. ఈరోజు మరీ ముఖ్యంగా పెద్ద ఆశ్చర్యకారం ఏంటంటే, పెద్ద స్వస్థత ఏంటంటే ఆత్మీయంగా హృదయాన్ని బాగు చేశాడు దేవుడు. ప్రభా, ఒకప్పుడు నా హృదయం అయితే కంపు కొట్టే హృదయం, ఘోర దుర్వాసన ఇచ్చే హృదయం ఆయన. నా హృదయంలో ప్రభా శుద్ధి చేశావు, శుభ్రం చేశావు, నీ రక్తంలో కడుక్కున్నావు, నా హృదయంలోకి వచ్చి నివాసం చేశావు. అందుకే నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. నా జీవితంలో ఇదే గొప్ప ఆశ్చర్యత, ఇదే గొప్ప స్వస్థత. ఒకప్పుడు మందిరం అంటే తెలియదు, ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే తెలియదు, దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే ఆయన సన్నిధిలో ఒకప్పుడు దూరస్థులమైన మీరు ఇప్పుడు సమీపస్తులుగా మార్చారు. దేవుడు కొనుక్కున్నాడు నన్ను. క్షయమైన వస్తువులతో కాదు, బంగారంతో కొనుక్కోవాలా, వెండితో కొనుక్కోవాలా, లేదా లక్షలు పెట్టి కొనుక్కోవాలా. ఆయన విలువైన అమూల్యమైన గొర్రెపిల్ల, నిష్కల్మషమైన గొర్రెపిల్ల రక్తంతో నేను కొనుక్కున్నాడు. కొనుక్కొని ఆయన ఆరాధించే బిడ్డలుగా చేశాడు. అందుకే ఆరాధించాలి దేవుడు. చివరిగా ఇంకో విషయం చూద్దారండి, నిర్గమాకాండం. చివరిగా ఇంకో విషయం చూద్దారండి, నిర్గమాకాండం. క్షమించండి, మొదటి రాజులు 8:56. మొదటి రాజులు 8:56. మొదటి రాజులు 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి. ఐదవదిగా ఆశ్చర్యకారం ఏంటంటే 2025లో దేవుడు ఏ వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు చెప్పండి మనకు దేవుడు? ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? సార్వత్రిక సంఘ వాగ్దానం. హెబ్రోను ప్రపంచ నలుమూల హెబ్రోను సంఘ వాగ్దానం. ఏంటిదా వాగ్దానం? ఎదురుగానే ఉంది, చెప్పండి. ఏంటిదా వాగ్దానం? సమస్తమును నూతనమైనవిగా దావీదు సమస్తమును సంపాదించుకుని రక్షించాడు. మిడతలో తినేసిన దేవుడు మరలా మనకు అనుగ్రహించాడు. మన సంఘ వాగ్దానం ఏంటి చెప్పండి? మన సంఘ వాగ్దానం, నీకు తోడేగాను, భయపడకు, నీకు సహాయం చేయవాడును నేనే. అదే మనం చదువుకున్నాం ఈరోజు. ఆయన తోడైన దేవుడు, మన పక్కన ఉన్న దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. వాగ్దానాలన్నీ వ్యక్తిగతంగా కూడా వాగ్దానాలు తీసుకున్నాం. గుర్తున్నాయా? మీ వాగ్దానాలు గుర్తున్నాయా? ఎంతమంది గుర్తున్నాయా? నేను అడగలే, కానీ మీలో మీరే పరిశీలన చేసుకోండి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సార్వత్రిక సంఘంగా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన దేవుడు. 2025 సంవత్సరంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ఆ వాగ్దానాన్ని నా పక్షాన నెరవేర్చాడు. అందుకే నిన్ను వాగ్దానములా నిచ్చే నెరవేర్చువాడా
నిచ్చే నెరవేర్చు వాడవు నీవే నమ్మకమైన దేవా వాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నిన్ను పాడేదం హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదం నీవేలయందునా నిన్ను పూజించి కీర్తించు అన్ని వేళల్లో కష్టాల్లో బాధల్లో సుఖాల్లో సంతోషాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో మేలుల్లో కూడా దేవుణ్ణి స్తుతించే భాగ్యం దేవుని పక్షాన్ని నిలిచే భాగ్యం ఆయన వాగ్దానాలు లేవు ఒకప్పుడంతా వాగ్దానము లేని జనం అంటే ఎఫెసీ 2:12 చదవండి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 174వ పేజీ ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు ఒకప్పుడు కానీ ఇప్పుడైతే వాగ్దానాలు కలిగిన జనులు ఒకప్పుడైతే మందిరం వెలుపల వాగ్దానం లేని జనం ఇప్పుడైతే మందిరం లోపల వాగ్దానము కలిగిన జనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 హెబ్రీ 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు మన దేవుడు ఎటువంటి వాడు అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అందుకే దేవుని స్తుతించు ప్రభువా నా పట్ల ఎన్నో వాగ్దానాలు చేశావు నమ్మదగిన వాడు ఇక ఆయన వాగ్దానం 2 కొరింథీ 1:20 చదువుకున్నారండి 2 కొరింథీ 1:20 2 కొరింథీలకు రాసిన పత్రిక 1:20 దేవుని వాగ్దానములు ఎన్నేను అన్ని క్రీస్తునందు అవునన్నట్టుగానే ఎట్లా ఉన్నాయంటే చెప్పండి అవన్నీ కూడా అవునన్నట్టుగా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాడు ఈ సంవత్సరం మొత్తం ఈ 2025 మొత్తం అందుకనే వస్త్రాలు చినిగిపోలా చెప్పులు పాతలు ఆ రోజు ఎటువంటి ఉత్సాహం ఉందో ఈ రోజు కూడా అదే ఉత్సాహంతో మొదటి రోజు ఏ విధమైన ఉత్సాహమో చివరి రోజు కూడా చివరి ఆదివారం కూడా అటువంటి ఉత్సాహంతో దేవుని ఆరాధించబడగా ఉంచారు ఇక మధ్యలో ఎంతో మంది మందిరాన్ని మానేశారు దూరంగా ఉన్నారు వస్తున్నారు మానేస్తున్నారు కానీ నిన్ను నన్నైతే చివరి ఆదివారం దాకా మందిరాన్ని విడిచిపెట్టకుండా ఎన్నో ప్రాముఖ్యమైన పనులు ఉండొచ్చు ఎన్నో ముఖ్యమైన ఫంక్షన్లు ఉండొచ్చు పెళ్లిళ్ళు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు మందిరం తర్వాత అవన్నీ చెప్పండి దేని తర్వాత దేవుని తర్వాత ఏదైనా మందిరం తర్వాత ఏదైనా ఈరోజు అటువంటిగా అందుకనే ఆయన అన్నాడు కదా మీరు ఓరక నిలిచిండు చూడండి ఓరక నిలిచి ఎక్కడుంది ఆ మాట నిర్గమాకాండం చదవండి అన్నమాట 14వ అధ్యాయం ముగించుకుందాం అన్నమాట నిర్గమాకాండం 14:13 వచ్చిందామండి అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణని మీరు ఓరక నిలుచుండి చూడుడి ఓరక నిలుచుండి చూడండి 14 వచ్చి యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరక నిలుచుండి చూడండి యెహోవాయే మీ పక్షాన యుద్ధము చేసేవాడు ఏది తక్కువ కాకుండా అరణ్యములో మనతో పాటు నడిపించాడు ఒకటి ఎన్నో శ్రమలు ఎన్నో బాధల్లో రెండవదిగా చెప్పండి పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా కుడి పక్క ఎడం పక్క ఎన్ని విషయాల్లో ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చినా కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడాడు మూడవదిగా వాక్యం అన్నాతో పోషించాడు అందుకే ఆరాధించాడు నాలుగవదిగా చెప్పండి ఎన్నో సూచక్రియలు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు నీకు నాకు చేశాడు అందుకే ఆరాధించాడు చివరగా వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చాడు యెహోవా మీ పక్షం ఉండగా మీకు విరోధి ఎవడు నీకు ఎదురుగా 100 మంది వచ్చిన దారే దేవుడు నీకు పక్కన ఉండే చాలు 1000 మంది వచ్చిన వస్తుంది
ఊరు మొత్తం దండెత్తు వచ్చినా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, భయపడకు, ఓరక నిలుచుండే చూడు అనే వాగ్దానం ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు ఈ 2025వ సంవత్సరం చివరి ఆదివారం దాకా నడిపించాడు. మనతో ఉన్నాడు. మన పక్షాన 5 అంతల కార్యాలు చేసి మన పక్షాన యుద్ధం చేసిన దేవుణ్ణి ఆరాధిద్దాం. అటువంటి ఆరాధన చేసే బిడ్డలుగా దేవుడు మనల్ని నడిపించును గాక. రండి మనం నిలబడదాం. 190వ కీర్తన 190వ పాట 2 వచనాలు పాడుకుందాం.